హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే శిల్పారామంకి వెళ్తున్నాము, నేను మా బ్రదర్ కలిసి. ఫస్ట్ అయితే మేము పార్క్ చేసేసాం, స్కూటీ పైన వచ్చామన్నమాట. ఫుల్ ఎండ ఉండే బయట. ఆఫ్టర్ దట్ మేము ఫస్ట్ ఇది టికెట్ కౌంటర్ అనుకొని ఇటు సైడ్కి వెళ్ళాము, బట్ అది టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారంట. అంటే ముందు శిల్పారామం టికెట్ ప్రైస్ 40 రూపీస్ ఉండే, బట్ అది ఇంక్రీజ్ చేసేసి ఇప్పుడు 60 రూపీస్ పెట్టారు. ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాం చాలాసేపు. మళ్ళీ తర్వాత ఏదైతే ఒరిజినల్ టికెట్ కౌంటర్ షిఫ్ట్ చేశారో అటు సైడ్ వెళ్ళామన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకొని టికెట్ ప్రైస్ చెప్పా కదా, 60 రూపీస్ ఉండే టికెట్ ప్రైస్. చిన్నపిల్లలకి మేబీ 20 రూపీస్ అనుకుంటా. ఇది ఎంట్రన్స్. మనకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా వ్యూ చూడండి, ఇది ఎంట్రన్స్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మేము గార్డెన్ ఒకసారి చూద్దాం అన్నట్టు అనుకొని అక్కడ గార్డెన్ నుంచి వచ్చేసాక ఇక్కడ వెంటనే మనకి పాండ్ స్టార్ట్ అయిపోతుంది, చిన్నది. దీంట్లో వీళ్ళు బోటింగ్ అన్నీ పెట్టారు. బోటింగ్కి కూడా పర్టికులర్ టైమింగ్ ఉంటుంది అనుకుంటా. ఆఫ్టర్ దట్ మేము ఇది క్రాఫ్ట్స్ అండ్ విలేజ్ది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇత్తడి పాత్రల తయారీ విధానం, వడ్రంగి పని, కార్పెంట్రీ. దీనికి ఏం పని లేదు, ఇంట్లో నార్మల్గా తీసుకుంటున్నాను. దీని ఏం చేసిన చపాతీనా అది? అదేంట్రా చెప్పునా? తెలీదు, దీనికి పేరు లేదు గైస్. కొండపల్లి కావాల్సింది ఇది మా మమ్మీ, సేమ్ మా మమ్మీ లాగే ఉంది, కానీ మా మమ్మీ అంత యాంగ్రీ ఫేస్ అవుతుంది. చిలక జోషి కూరగాయలు అమ్ముతున్నాం. మార్కెట్ ఇది విలేజ్ బజార్. ఇది సంక్రాంతి పండుగ. చిలుకలు కొట్టుకుంటున్నాయో. డోంట్ ఫైట్ బేబీస్. గబ్బిలాలా? చిలుకలు కాదు. ఓకే సారీ గైస్, ఇట్స్ గబ్బిలాలో. వై ఆర్ దే ఫైటింగ్? గబ్బిలాలంటే దెయ్యంకి కనిపించేవా? కాదు కదా, కాదంట గైస్. అక్కడ చూడండి, గబ్బిలం. అది గబ్బిలంకి రెక్కలు ఉంటాయా? మా తమ్ముడు నాకు ఒక ఈవిల్ ఐడియా ఇచ్చాడు. ఇక్కడ ఏదో వెడ్డింగ్ జరుగుతున్నట్టుంది, లోపలికి వెళ్ళి తినేసి వచ్చేద్దాం అంటున్నాడు. బట్ ఆ అవుట్ఫిట్లో లేం బ్రో. కనిపించేసావు బ్రో. తమ్ముడు కట్ చేయరు అట్లా. ఫిషెస్ ఉన్నాయి గాయస్, ఫిషింగ్ చేయొచ్చేమో. అక్కడేమో స్వాన్స్. అవి స్వాన్. వావ్, బ్యూటిఫుల్. ఇక్కడ వీళ్ళు పాపం స్కూల్ పిల్లల్ని పిక్నిక్కి తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళని చాలా కష్టం మీద కోఆర్డినేట్ చేపిస్తున్నారు. చిన్నప్పుడు మమ్మల్ని కూడా ఇలా తీసుకెళ్తే బాగుండేది, కానీ మా ఏజ్కి అంత పిక్నిక్కి తీసుకెళ్ళే అంత జరగలేదు.
someday I'd want to be a teacher, like teaching nursery students. అక్కడి నుంచి ఇంకా మేము మళ్ళీ ఇక్కడ గేమ్ జోన్ ఉంటుంది నార్మల్గా పార్క్ లాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది జస్ట్ బిసైడ్ దట్ గేమ్ కోర్ట్. అండ్ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా ఆడిపించుకుంటుండే, బాగుండే. ఇదొక ఇప్పుడు పిల్లలకి అలా ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా. ఇక్కడ నేను కూడా చిన్న బేబీని అయిపోయి ఉయ్యాలు ఊగాను. కొరివి దెయ్యంలా అనిపిస్తున్నాను, పట్టించుకోకండి. ఇక్కడ Hello miss. Itu. Aduh, itu sound wastunda. Chinkalo. కనిపించట్లే మీరు. అమ్మో, ఇది ఎక్కచ్చా? కనిపించట్లే అవి. చూడు సో అక్కడ అదంతా నార్మల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత షాపింగ్ సైడ్కి వచ్చామన్నమాట. ఎక్కువ స్టాల్స్ ఏం లేవు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని స్టాల్స్ ఉండేవంటే అడిగేస్తే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపించేది. బట్ ఈసారి అయితే అసలు ఎక్కువ స్టాల్స్ ఏం కనిపించలేదు, కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట. కాకపోతే శిల్పారామంలో మనం బేరం ఆడుకొని తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు. అంటే H&M ఇట్లాంటి వాటిలో దొరికే స్కర్ట్స్ కొంచెం సిమిలర్ స్కర్ట్సే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకా వేరే స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇటు 2 ఉంటాయి, ఇటు ఒక రూట్ అటొక రూట్, అదొకటి అదొకటి. మనం ఇటు వెళ్దామా? మోస్ట్లీ క్లోజ్ ఉన్నాయి. సో లాస్ట్కి మేము ఒక చల్ల డ్రింక్ తాగేసి ఎండ్ చేసేసాము. దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను. టేక్ కేర్ గైస్, బాయ్.